నమస్తే, గుడ్ మార్నింగ్. టీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేటను వణికించిన ఈదురుగాలులు, వడగండ్ల వర్షం. ఢిల్లీ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించిన హరీష్ రావు. పంట నష్టంతో కన్నీరు మున్నీరైతున్న రైతన్న. బాధితులను సర్కారు వెంటనే ఆదుకోవాలన్న బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న బీఆర్ఎస్. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు, ప్రజలతో మమేకం. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. ప్రధాని మోదీ గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారన్న బీఆర్ఎస్. గృహజ్యోతి అమలుపై కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు. ఆంక్షల పేరుతో సగానికి పైగా లబ్ధిదారుల ఏరివేత. డీటెయిల్స్ చూస్తే, అకాల వర్షాలు అన్నదాతకు కష్టాలను మోసుకొచ్చాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు 100 కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. అటు ఆపదలో ఆదుకోవాల్సిన సర్కార్ చోద్యం చూస్తోంది. కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతులు మండిపడుతున్నారు. గతేడాది ఇలాగే వానలు పడితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి పంట సాయం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50,000 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. ధ్వంసమైన పంటల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దెబ్బతిన్న పంటల్లో వరి 30,000 ఎకరాల్లో, మామిడి, ఇతర కూరగాయలు, ఉద్యాన పంటలు కలిపి మరో 20,000 ఎకరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఓవైపు కరువు, మరోవైపు వడగండ్లతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంటలను కాపాడుకునే దిక్కులేక రోధిస్తున్నారు. గత 3 రోజులుగా కురిసిన వడగండ్ల వానలకు సుమారు 50,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. మంగళవారం కూడా సిద్దిపేట, సిరిసిల్లతో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీగా వడగండ్ల వానలు పడ్డాయి. పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అకాల వర్షాలతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. పంట నష్టపోయిన రైతులను కనీసం పరామర్శించే దిక్కు లేకుండా పోయింది. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని రైతులను పరామర్శించిన పాపాన పోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు మార్చి, ఏప్రిల్ నెలలో ఇదే మాదిరిగా వడగండ్ల వర్షాలు కురిశాయి. మార్చి వర్షాలకు 151,000 ఎకరాల్లో, ఏప్రిల్ వర్షాలకు 3,04,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి అక్కడికక్కడే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. పంట నష్టం పరిహారం కోసం 456 కోట్ల రూపాయలను విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం రైతులకు పరిహారాన్ని అందించి కష్టకాలంలో అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆ పరామర్శలకు, భరోసాకు నోచుకోవడం లేదు. పంట నష్టం పూర్తిగా అంచనా వేసిన తర్వాతే పరిహారం ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగానే ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గాని, వ్యవసాయ శాఖ నుంచి గాని ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. ఇక పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల
రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు. 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ రూరల్ మండలాల్లో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. బలమైన ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం సుమారు 20 నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. వడగళ్ల వానకు అర్బన్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వరి, మామిడి, పొద్దుతిరుగుడు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. బలమైన ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుమారు 4 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ఇండ్ల రేకులు ఎగిరిపడ్డాయి. పాత ఇండ్ల గోడలు కూలాయి. పలు ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి. వడగళ్ల వాన నేపథ్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వివిధ శాఖల అధికారులతో ఢిల్లీ నుండి ఫోన్లో మాట్లాడారు. సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, పంటలకు, ఇండ్లకు జరిగిన నష్టాన్ని అధికారులకు వివరించాలని చెప్పారు. గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ రూరల్ మండలాల్లో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. బలమైన ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం సుమారు 20 నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. వడగళ్ల వానకు అర్బన్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వరి, మామిడి, పొద్దుతిరుగుడు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. బలమైన ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుమారు 4 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ఇండ్ల రేకులు ఎగిరిపడ్డాయి. పాత ఇండ్ల గోడలు కూలాయి. పలు ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి. వడగళ్ల వాన నేపథ్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వివిధ శాఖల అధికారులతో ఢిల్లీ నుండి ఫోన్లో మాట్లాడారు. సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, పంటలకు, ఇండ్లకు జరిగిన నష్టాన్ని అధికారులకు వివరించాలని చెప్పారు. గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు.
బులెటిన్. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం కారణంగా పొట్టకొచ్చిన పంటను రైతులు నష్టపోయారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో పాటు రాళ్ల వానలు కూడా పడ్డాయని చెప్పారు. నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించడానికి వెళ్తే అన్నదాతలు బోరున విలపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి రైతులకు వెంటనే తక్షణ సాయం కింద 10,000 అందించాలని డిమాండ్ చేశారు. మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాదు, తంగెలపల్లి, అదేవిధంగా సిరిసిల్ల, సరే గంభీరావుపేట మండలం పక్క నుండి ఈ గ్రామాల్లో చాలా గ్రామాలు తిరిగినాం. ముస్తాబాదు గ్రామ శివార్లో ఉన్నటువంటి రైతులు వరి ధాన్యాన్ని తీసుకున్నారు. మేము ఆ పంట పొలాల దగ్గర వెళ్ళేసరికి బోరుమని ఏడుస్తున్నారు రైతులు, ఎక్కెక్కి పడి ఏడుస్తున్నారు. తర్వాత పోతుగల్ గ్రామ శివార్లకు వెళ్ళాం, అక్కడ అదే పరిస్థితి. తర్వాత ఇంతకుముందే సాయంకాలము తంగెలపల్లి మండలంలో కొన్ని గ్రామాలు, చివరిగా కొండాపూర్లో ఒక దేవాలయానికి వెళ్ళి రావడం జరిగింది. ఇక్కడ మీ పత్రికా విలేకరుల సమావేశానికి ఈరోజు రైతులు చెప్పిన విషయం ఒకటి చెప్తా. నేను ఏం చెప్పినంటే, మొన్నటిదాకా నీళ్లు లేవు, ఎట్లా ఈ వరిని పుట్టకొచ్చి ఇంత అంది దీన్ని ఎట్లా కాపాడుకోవాలి అని బాధలో ఉన్నాం. సరే ఏదో ఒకటి మా కర్మ అని చెప్పుకొని మేము ఉంటూ పంట పండించుకోవాలంటే నిన్న ఈ అకాల వర్షం వచ్చి రాళ్ళ పడి ఈ విధంగా పంటలు మొత్తం కూడా విత్తనాలకు డబ్బు పెట్టాం, 1,500 రూపాయలు విత్తనం పెట్టాం. రైతు బంధు రాలేదు. కొంతమందికి వచ్చింది, 3 ఎకరాల లోపల చిన్న రైతుల వాళ్ళకి వచ్చినాయని చెప్పిర్రు, కొంతమంది చెప్పిర్రు, కొంతమంది రాలేదని చెప్పారు. సో అప్పు చేసి విత్తనాలు కొనుకొచ్చినాం, యూరియా బస్తా కొనుకొచ్చుకున్నాం, డిఏపి కొనుకొచ్చుకున్నాం, పంటలు వేసుకున్నాం, నీళ్లు లేవు, ఎండిపోయినాయి. పోనీ ఏదో ఉన్నకాడికి బోర్లు వేసుకొని కొంత సాగు చేసుకున్నాం. ఈ సాగు చేసుకున్నా కూడా ఈ అకాల వర్షాల వల్ల మొత్తం పోయింది అని చెప్పి ఎక్కెక్కి ఏడ్చేది వాళ్ళ రైతు బాధతో. నేనేమంటున్నానంటే, ఒక ఎకరానికి అన్ని ఖర్చులు వంగా 15 నుండి 20,000 ఒక రైతుకు మిగులుతాయి. అంత ఇవ్వకున్నా ఒక 10,000 తక్షణమే, ఎకరానికి తక్షణమే 10,000 రూపాయలు సాయం చేస్తే రైతుకు ఎంతో అంతో మరి మేలు చేసినట్టు, మేలుని అనను, కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వానికి పెద్ద భారమని అనుకోవడం లేదు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి వెంటనే రిపోర్ట్ పంపని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మేమందరం, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా టెస్కాబ్ చైర్మన్ గారు, ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ అన్నిటికీ వారు రాష్ట్ర అధ్యక్షులు. మరి మేమందరం కూడా ఇలా కలెక్టర్ గారితో మాట్లాడినాం. వెంటనే రిపోర్టు 24 గంటల్లో బట్టే మీరు రిపోర్ట్ పంపించండి. వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ తక్షణ సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది. కొన్ని జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
రాజ్యాంగ నిబంధనలు చట్టం ఉల్లంఘిస్తూ ఈడీ అరెస్టు చేయడంపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనిఖీల కోసం వచ్చి అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడం యాదృచ్ఛికం కాదని, కుట్రలో భాగంగానే జరిగినట్లు కవిత పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని, తనను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ తాను అరెస్టు చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హక్కులను ఘోరంగా హత్య చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడంపై ఆమె తరపు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో 537 పేజీల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ ఓ సందర్భంలో కవితను అరెస్టు చేయబోమంటూ గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ ను వెనక్కి తీసుకుంటామని అన్నారని కవిత న్యాయవాదులు గుర్తు చేశారు. దీనికి న్యాయస్థానం ఒప్పుకోలేదని, విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిందని తెలిపారు. ఈడీ తరపున అండర్టేకింగ్ ను కోర్టులో దాఖలు చేసినప్పటి నుంచి ఈ నెల 15 వరకు కవితపై చర్యలు తీసుకునేందుకు కోర్టు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అయినా ఈ నెల 15న కేసు వాయిదా పడిన వెంటనే ఈడీ నిజస్వరూపం బయటపడిందని, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి ప్రవేశించారని, తనిఖీల అనంతరం 5 గంటల 20 నిమిషాలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. సాయంత్రం 6 గంటల 45 నిమిషాల వరకు సూర్యాస్తమయం తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయని తెలిపారు. కవితను అరెస్టు చేయడం ద్వారా ఈడీ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఆమె ప్రాథమిక హక్కులను హత్య చేసినట్టు భావించాల్సి వస్తున్నదని అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా అరెస్టు చేయడం ద్వారా ఈడీ అధికారులు శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. పైగా ఎందుకు అరెస్టు చేస్తున్నారో సరైన కారణం కూడా చూపించలేకపోయారని అన్నారు. ఈడీ చెప్పిన కారణాలన్నీ నవంబర్ 2022 నాటివని, గత ఆగస్టులో ఇచ్చిన ప్రకటనతో ఎలాంటి సంబంధం లేనివని తెలిపారు. అసలు కవితపై ఎలాంటి కేసు లేదన్నారు. ఎవరో కొంతమంది వ్యక్తులు ఇచ్చిన ప్రకటనల ఆధారంగా మాత్రమే ఆమెను ఇందులో ఇరికించారని చెప్పారు. ఆ వ్యక్తుల నుంచి తీసుకున్న ప్రకటనలు బెదిరించి బలవంతంగా తీసుకున్నవేనని, అరుణ్ రామచందర్ పిల్లై తన ప్రకటనను వెనక్కి తీసుకోవడమే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు వ్యతిరేకంగా కొంతమంది చేసిన ప్రకటనలకు విశ్వసనీయత లేదని, వాటిపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈ నెల 15న రాత్రి 8:35 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానం టికెట్ ను ముందుగానే బుక్ చేశారని న్యాయవాదులు గుర్తు చేశారు. తాము మరో విమానంలో టికెట్ కూడా బుక్ చేశామని ఈడీ అధికారులు మాట్లాడుకుంటుండగా కవిత విన్నారని తెలిపారు. కాబట్టి ఎయిర్లైన్స్ అధికారులను పిలిచి టికెట్లు ఎప్పుడు బుక్ చేశారో వివరాలు సేకరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, 15న కవితను అరెస్టు చేశారని, ఇది యాదృచ్ఛికం కాదని, కుట్రలో భాగమేనని అనుమానం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాల్సి ఉన్నప్పటికీ ఈ కేసులో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మనీ లాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 19(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు చట్టబద్ధమైన నిబంధనలు పాటించడంతో పాటు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది, తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా అరెస్టు చేసిన వ్యక్తి నేరం గురించి చెప్పే కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 19ని ఒక మహిళపై ప్రయోగించడం చట్టవిరుద్ధంగా పరిగణించాలని విన్నవించారు. ఈ నెల 15న తనని అరెస్టు చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు 16న ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ పూర్తిగా యాంత్రికంగా జరిగిందని, ఇలా అనుచితంగా రిమాండ్కి పంపడం ఆర్టికల్ 21, 22, 1, 2 కింద హక్కులను హరించడమే అని స్పష్టం చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ నేతల రాజకీయ ఎజెండాలో భాగంగా ఈడీ పనిచేస్తున్నదని, ఈడీ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. కవితను ఈడీ అరెస్టు చేస్తుందని బీజేపీకి చెందిన కొందరు నేతలు గతంలోనే పలుమార్లు చెప్పారని, ఇప్పుడు వారు చెప్పినట్టే జరగడం షాక్కు గురి చేస్తున్నదని చెప్పారు.